అనుసరిస్తేనే, ఇఫ్ వి ఫాలో దేర్ వే వి విల్ ఎంటర్ ద హెవెన్. అండ్ మోషే ఏమన్నాడు? ఫాలో మీ అంటే ఎస్, హీ వాజ్ ద ట్రూత్, హీ వాజ్ ద వే. సో ప్రతి ప్రవక్త అతని సమయంలో హీ ఈజ్ ద వే. ఆ ప్రవక్త మార్గం కన్నా వేరే మార్గం ఏదైనా అనుసరిస్తే ఆ ప్రవక్త యొక్క ప్రజలు అది అంగీకరించబడదు. మీరు ఒప్పుకుంటారా దీన్ని? రెవల్యూషన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైఫ్ అండ్ ట్రూత్ అన్నారు మీరు. అది దట్ ఈస్ ఫ్రమ్ గాస్పెల్ ఆఫ్ జాన్. బ్రదర్, ప్రకటన గ్రంథాన్ని మీరు ఎందుకు వివరించడం లేదు? నాకు సంశయం. యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద రెవల్యూషన్. వాట్ ఇస్ ద సారాంశం? దట్ ఈస్ వాట్ యు సారాంశం చెప్పండి. ప్రకటన గ్రంథం సారాంశం చెప్పండి. అచ్చా, ప్రకటన గ్రంథంలో ఏమి చెప్పబడింది అని అడుగుతున్నారు. ప్రకటన గ్రంథంలో ఏమి చెప్పబడింది? యేసు విభిన్న చోట్ల ఏం చెప్తున్నాడు దాని గురించి మీకు చెప్పాను. మీరు నేను చెప్పేది కరెక్ట్ కాదు అంటే ఇన్షాల్లా మీ కొటేషన్ ఏంటో మీరు చెప్పండి, దానికి నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే బైబిల్లో చాలా ఉంది. బైబిల్లో ఎన్నో 66 పుస్తకాలు ఉన్నాయి, మరియు 73 పుస్తకాలు ఉన్నాయి. 73 పుస్తకాలు నేను చర్చ చేయాలంటే కుదరదు. ఈ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకంలో ఏముంది కాదు. మీకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది, ఇదేమిటి అంటే ఇన్షాల్లా మీరు చెప్పండి, నాకు దాన్ని నేను వివరిస్తాను. తర్వాత ప్రశ్న సోదరుల తరపు నుండి నా రైట్ సైడ్. నా పేరు రామకృష్ణారెడ్డి. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి దేవుని తెచ్చుకోవాలంటే గురువు జ్ఞానం ఉండాలి కదా. మీ వృత్తి సార్? బిజినెస్. రామకృష్ణ గారు ఎంతో మంచి ప్రశ్న వేశారు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక గురువు ఉండాలి, గురు జ్ఞానం ఉండాలి. గురువు మనకు ఉపదేశించాలి, మరియు ఆ గురు ద్వారా మనం దేవుడు ఎవరో తెలుసుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో ఏమనంటే, మేము మానవులందరికీ ప్రతి సమయంలో ఒక ప్రవక్తను పంపించాము. వలి కుల్లి ఖౌమిన్ హాద్, మేము ప్రతి సమయంలో ప్రవక్తలు పంపించాము. ఈ ప్రవక్తలు ఎవరు? మానవులని రుజుమార్గంలో, సన్మార్గంలో పెట్టే గురువులు. అంతిమ దైవ గురువు ఎవరు? అంతిమ గురువు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ప్రళయదినం వరకు ఇంకా ప్రవక్తలు ఎవరూ రారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని, మరియు దివ్య ఖురాన్ అంతిమ దైవ పుస్తకం అని, దీని తర్వాత ఇంకా ప్రవక్త ఎవరూ రారని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే అంతిమ దైవ గురువు, అంతిమ గురువు అని సెలవిచ్చినారు. ఇన్షాల్లా మన అందరము ఈ గురువును ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మనం అనుసరించిన ఇహ పరలోకాల్లో మనము సాఫల్యం చెందుతాము. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరి మండల తరపు నుండి. అస్సలాము అలైకుం, నా పేరు సమీనా, నేను ఎంఏ కంప్లీట్ చేశాను. బ్రదర్ మన్సూర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా హిందూ మత గ్రంథాలలో విగ్రహారాధన చేయరాదని రాయబడి ఉన్నది. కానీ హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు విగ్రహారాధన ఎందుకు చేస్తారు మరి? వాలేకుం అస్సలాం. సోదరునిగా ప్రశ్న ఏమిటంటే, హిందువుల గ్రంథాలలో విగ్రహారాధన గురించి రాసిబడలేదు, మరి హిందువులు ఎందుకు విగ్రహారాధన చేస్తారు అని సోదరు అడిగిన ప్రశ్న. అల్హమ్దులిల్లా సోదరి, నేను నా ప్రసంగం ముందు ఏం చెప్పాను? ప్రజలు ఏమి చేస్తున్నారు అనే విషయం కాక, సమాజంలో ప్రసిద్ధి చెందినది ఏమిటి అనే విషయం కాక, కేవలం గ్రంథాల్లో ఏమి రాసిందో అదే నేను చర్చిస్తాను అని చెప్పి. సో నా అధ్యయనం ప్రకారము అల్హమ్దులిల్లా హిందుత్వంలో ఎక్కడ విగ్రహారాధన గురించి లేదు. అంటే విగ్రహారాధన చేయకూడదు అని రాసి ఉంది. ఆ వాక్యాలు, ఆ కొటేషన్స్ మీ ముందు నేను చదివాను. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మరి ఈ విగ్రహారాధన చేయకూడదు అని రాసిబడి ఉంది, మళ్ళీ హిందువులు ఎందుకు చేస్తున్నారు అని ఈ ప్రశ్న మనం వారితో ప్రశ్నించాలి. ఇంకా నేను కూడా కొంతమందిని ప్రశ్నించాను, కొంతమందిని అడిగాను, ఎందుకు, దీని రీజన్ ఏమిటి, విగ్రహం అని పెట్టడానికి రీజన్ ఏమిటి? దీనికి చాలామంది పండితులు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, కాన్సన్ట్రేషన్ కోసం. మానవ యొక్క మస్తిష్కము, మానవ యొక్క బ్రెయిన్ చాలా చంచలంగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. సో దీనికోసం దీన్ని ఒక నిర్మలమైన కాన్సన్ట్రేషన్ రావడానికి మనము ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే, ఒక విగ్రహం మనం ఎదురుకుండా ఉంటే మన కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదురుతుంది అని ఒక లాజిక్ వీళ్ళు నాకు చెప్పారు. కానీ మనము నిజంగా దీనిని అధ్యయనం చేస్తే గ్రంథాలలో ఒక విధంగా చెప్పబడింది. గ్రంథాలలో
మీరు విగ్రహం పెట్టుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఎంతో బాగుంటుంది అని చెప్పలేదు. ఇంకా ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎవడూ చూడలేదు అని. ఒక రకంగా మనము దేవుడి కాన్సన్ట్రేషన్, దేవుడి పైన ధ్యానం నుండి మనం ఒక విగ్రహం వైపునకు ధ్యానాన్ని మలిచేస్తున్నాం. సో మనము గ్రంథాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఇంకా భగవద్గీతలో 16వ అధ్యాయము 23వ వాక్యంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యా శాస్త్రావిధం స్త్రోజ్య వర్తతే కామకారత నా సిద్ధిం వాప్నోతి నా సుఖం నా పరంగతం. అంటే శాస్త్రాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఎవరైతే శాస్త్రాలను ఉల్లంఘించి తమ స్వీయ కోరికలు అనుగుణంగా జీవనసరని ఎన్నుకుంటారో వారు కార్యసిద్ధిని, నా సిద్ధిం వాప్నోతి నా సుఖం నా పరంగతం, వారు కార్యసిద్ధిని కానీ లేక సుఖాన్ని, ఇహలోక సుఖాన్ని కానీ లేక పరలోక శాశ్వతమైన స్థానాన్ని కానీ పొందలేరు అని ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. మనం చేయవలసిన పని ఏంటి? మనం చేయవలసిన పని శాస్త్రాలను మనము అనుసరించడం, శాస్త్రాలకు వ్యతిరేకంగా వెళ్ళడం కాదు. శాస్త్రాలను అనుసరించిన విషయం ఏమిటి? నా తస్య ప్రతిమ ఆస్తి, ఆ దేవునికి ప్రతిమ లేదు, ఆ దేవునికి రూపం లేదు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంకా ఈ కాన్సన్ట్రేషన్, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అనే లాజిక్ ఏమిటంటే, ఒక చిన్న కుర్రవాడు, ఒక 2వ క్లాస్ కుర్రవాడు, అతనికి అవగాహన చేసుకునే ధైర్యం, సామర్థ్యం ఉండదు. అందుకు చిన్న చిన్న విషయాలు అతన్ని చెప్తే అతను పెద్దయ్యాక అది అసలు విషయం ఏమిటో తెలుసుకుంటాడు. చిన్నప్పుడు దేవుడు ఒక రూపంలో ఇచ్చి ఒక స్టేజ్కి చేరాక అతనికే తెలిసిపోతుంది దేవుడికి రూపం లేదు అని. ఇది ఎలా చెప్పడం అంటే, ఒక చిన్న కుర్రవాడు 2 + 2 = 4 అని కానీ లేకపోతే 5 + 5 = 10 అని చెప్తే మనం అర్థం చేసుకోలేడు. ముందు అతని అవగాహన విధానంగా మనము ఎప్పుడైనా అతనికి 2 + 2 = 5, 6, 7, 5 + 5 = 20 ఏదైనా చెప్పొచ్చు. అతను పెద్దయ్యాక, అతను డిగ్రీలోకి వెళ్ళాక అతను తెలుసుకుంటాడు అని. ఈ లాజిక్లో మనం ఒక విషయం గుర్తించాలి. ఏమిటంటే, బేసిక్స్ అని ఒకటే ఉంటాయి. 2 + 2 అది ఫస్ట్ క్లాస్ అయినా అది డిగ్రీ అయినా ఒకటే ఉంటాయి. కానీ డిగ్రీలోకి వెళ్ళాక అతను తెలుసుకునే విషయం ఏమిటి? నా తండ్రి నాతో అబద్ధం చెప్పాడు అని. ఇంకో విషయం ఏమిటంటే, అతను ఆ సత్యం ఏమిటో తెలుసుకోలేకపోతే అతను బతుకున్నంత కాలం ఒక అబద్ధంలోనే బతుకుతాడు, మరి ఒక అబద్ధంతోనే చనిపోతాడు. అందువలన వారికి అర్థం కాకపోయినా ఎప్పుడు సత్యమునే పలకాలి. సత్యం ఏమిటి? దేవునికి విగ్రహం లేదు, దేవునికి రూపం లేదు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న నా లెఫ్ట్ ఉన్న సోదరుల తరపు నుండి. దయచేసి మీ పేరు మరియు మీ వృత్తి చెప్పు. నా పేరు ఉదయ్ బాన్ అండి. నేను వ్యాపారం చేస్తుంటాను.